अवतार है बाबा की जय। సృష్టి ఆరంభంలో ఈ మాయకుండా ప్రయాణించి మొట్టమొదట భగవదనుభవాన్ని పొందిన ఆత్మ అవతారం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఈ మాయ ద్వారా మాత్రమే భగవదనుభవాన్ని పొందడం సాధ్యమవుతుంది. కనుక ఆయన ఎప్పుడు మాయను ఆనందిస్తూ ఉంటాడు. అవతారులు ఈ భూమి మీదకి దిగి వచ్చిన ప్రతిసారి ఆయన కూడా మాయను లేదా ఈ ప్రపంచానికి ప్రతిరూపంగా ఒక స్త్రీమూర్తిని తీసుకువస్తాడు. ఇప్పుడు ఈ యుగావతారంలో ఆ స్త్రీమూర్తియే మన ప్రియతమ మెహరా. బాబా మెహరా గురించి ఇలా చెప్పారు. మెహరా నా ప్రీతమురాలు. ఆమె ప్రేమ స్వచ్ఛమైనది, సరళమైనది, చిన్నపిల్లల ప్రేమ వలె చాలా నిష్కల్మషమైనది. ఆమె నన్ను నేను ఏ విధంగా ప్రేమించబడాలో ఆ విధంగా ప్రేమిస్తుంది అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనం మెహరా వైపు నుంచి అంటే మెహరా బాబాను సంతోషం పెట్టడానికి తన జీవితంలో ఏమేమి త్యాగాలు చేసింది, లేదా ఆమె ప్రేమను బాబా ఆమె చూపే ప్రేమకు బాబా ఎంతో ముచ్చటపడేవారు. ఈ విధంగా మనం బాబా వైపు నుంచి ఈ మెహరా వైపు నుంచి చెప్పుకుంటూ వచ్చాం. అయితే మణి బాబా వైపు నుంచి కూడా చెప్తుంది. బాబా కూడా మెహరాను సంతోషపెట్టడం ద్వారా మనందరికీ అంటే మన ప్రేమికులందరికీ ఆయన్ను అంటే మన ప్రియతమ బాబాను ఏ విధంగా సంతోషపెట్టాలో మనందరికీ నిరూపించి మనకు ఆదర్శంగా నిలిచిపోయారు. ఈ నెల 20వ తారీఖున మెహరా బాబాలో ఐక్యమైన రోజు కనుక నేను ఈరోజు మీతో ఆవిడ బాబాలో ఐక్యమయ్యే ముందు ఈ భూమి మీద గడిపిన క్షణాలు, ఆమెకు అంతిమ సంస్కారాలు జరిగిన విధానం ఇత్యాది విషయాలు మీతో పంచుకుంటాను. 1989 మే మధ్యలో మెహరాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని డాక్టర్లు నిర్ధారించారు. దానివల్ల ఆమెకు విపరీతమైన తలనొప్పి రావడం కానీ ఆమె కోమాలోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుందని చెప్పారు. అయితే ఆమెకు ఎటువంటి కంప్లైంట్స్ లేవు. బాబాకు ఆమె పట్ల గల ప్రేమ వలనే ఆమెకు ఎటువంటి సఫరింగ్ లేదని అందరికీ అర్థమైంది. మే 18వ సాయంత్రం నుండి మెహరా కళ్ళు మూసుకుని ఈ ప్రాపంచిక స్పృహ లేకుండా కడవరకు నిలిపింది. మే 19వ తారీఖున మండలి వారందరూ కూడా మెహరా బ్రతుకుతుందనే ఆశను వదిలేసుకున్నారు. డాక్టర్ అరవింద్ చోప్రా మణిని ఒకసారి మెహరా కనురప్పులు ఎత్తి ఆమె ప్రతిస్పందన ఎలా ఉందో చూడమన్నాడు. మణి తన చిటికెన వేలితో మెహరా కనురప్పులను ఎత్తి చూస్తే ఆ కళ్ళు కోమాలో ఉన్నట్లుగా లేవు, చూస్తున్నట్లుగానే ఉన్నాయి. అయితే మళ్ళీ మణి ఆమె కనురప్పులను వదిలేయగానే అవి మూసుకుపోయాయి. అయితే వాటిలో కదలిక అయితే ఉంది. ఇక మర్నాడు మే 20వ తారీఖు శనివారం బుద్ధ జయంతి పడింది. ఆ రోజు ఉదయం మెహరా దేశాయ్ అంటే ఆవిడ మన్సారి మేనకోడలు. ఆమె మెహరా పల్స్ చూసి పరీక్షించి ఆమె పరిస్థితి దిగజారిపోతుంది అని చెప్పింది. అప్పుడు మెహరా పరిస్థితి తీవ్రమైపోతే ఒకవేళ అందరూ కలిసి అవతార్ మెహే బాబాకి జై అని 7 సార్లు చెప్పాలని మండలి వారందరూ నిర్ణయించుకున్నారు. అలాగే చేశారు. తర్వాత మణి మెహరా డ్రెస్ మీద ఎప్పుడు ఉంచుకునే బాబా ఫోటోను తెచ్చి ఆమె కళ్ళను ఉంచి మెహరా చూడు బాబా ఇక్కడ ఉన్నారు, నీ ప్రీతమ బాబా ఎంత అందంగా ఉన్నారో చూడు, మనం ఆయన కోసం చేసిన దండ ఎంత బాగుందో చూడు అంటూ ఆమెను లేపడానికి ప్రయత్నించింది. అప్పుడు అకస్మాత్తుగా మెహరా తన కళ్ళు తెరిచింది. అప్పుడు మణి అనుకుంటుంది,
దేవుడా నేను కళ్ళు తెరవమన్నానే మెహ్రా కళ్ళు తెరిచింది. కానీ అక్కడ మెహ్రా మణిని చూడడం లేదు, ఇంకెవరిని చూడటం లేదు. బాబా మన ప్రీతమ బాబాని మాత్రమే చూస్తుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. అయితే ఆమె కళ్ళల్లో చెప్పలేని ఆనందం, ఆ కళ్ళలో స్వర్గ ద్వారాలు తెరుచుకున్నాయి అన్నట్లు ఆ కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. అలా 40 సెకండ్ల పాటు మెహ్రా చూసిన తర్వాత ఈ మెహ్రా 40 సెకండ్ల పాటు మెహ్రా చూసిన తర్వాత ఒక అందమైన తెర క్రిందికి జారినట్టుగా ఆమె కనురెక్కలు మెల్లిగా మూసుకుపోయాయి. ఆ తర్వాత మెహ్రా ఒక శ్వాస తీసుకుంది. తర్వాత తన తల నుంచి బాబాకి ప్రణామాలు అర్పిస్తున్నట్టుగా, లేదా ఒక రాణి తన రాజసభకు వీడ్కోలు పలుకుతున్నట్టుగా ఒకసారి తల ఉంచింది. మరలా తన తల వెనక్కి వాచి మరలా ముందుకు ఉంచింది. అది ఒక అద్భుతమైన అనుభవం. బాబా మెహ్రా ఆ రోజు ఉదయం 9:43 బాబాలో ఐక్యమైంది. మెహ్రా ముఖంపై ఒక చిరుమందహాసము తొణికిసలాగింది. బాబా మెహ్రా ముఖంపై చేతులు పెట్టి ఆమె బాధను, ఆమె శరీరంపై ముడతలన్నీ తుడిచేసినట్టుగా అనిపించింది. ఆ క్షణంలో అక్కడున్న బోహర్ బడిజాకి మెహ్రా మహాని ఫోటో తీయాలనిపించింది. మరి మెహ్రా అంత అందంగా ఉందంటే. అయితే అది మందు వ్యాసం కాదు. ఇండియాలో మే మధ్యలో అంటే ఎండలు మండిపోయే కాదు. అప్పుడు అందుకని మెహ్రాను ఆ రోజంతా మెహ్రా దేహాన్ని ఆ రోజంతా ఆమె రూమ్లోనే ఉంచారు. ఆమె మంచం చుట్టూ ఐస్ దిమ్మలను ఏర్పాటు చేశారు. కొన్ని ఎక్స్ట్రా ఫ్యాన్లు కూడా వేయించి ఒక ఎయిర్ కూలర్, ఎలక్ట్రిక్ ఎయిర్ కూలర్ కూడా పెట్టారు. ఆ రోజంతా ఆ చల్లదనం బయటకు పోకుండా ఆమె గది తలుపులను గట్టిగా మూసేశారు. మళ్ళా సాయంత్రం సరిగ్గా 6:15 మెహ్రాను ఒక స్ట్రెచ్చర్పై, మెహ్రా దేహాన్ని ఒక స్ట్రెచ్చర్పై బాబా బయటకు తీసుకెళ్ళి ముందుగానే ఆమె సూచించిన విధంగా బాబా మంచం ఎదురుగా కొన్ని షీట్లను పరిచి ఆమె దేహాన్ని అక్కడ ఉంచారు. ఆరతి ప్రేయర్స్ ముగించిన తర్వాత మరలా మెహ్రా దేహాన్ని స్ట్రెచ్చర్ మీద మండలి హాల్కి తీసుకువెళ్ళారు. ఆ మండలి హాల్లో బాబా చేయి ఎదురుగా మెహ్రా స్ట్రెచ్చర్ని 4 వుడెన్ బ్లాక్స్ మీద ఉంచారు. మళ్ళా దాని చుట్టూ మంచు దిమ్మలను ఏర్పాటు చేసి ఎక్స్ట్రా ఫ్యాన్లు బిగించి కూలర్ కూడా తీసుకొచ్చి పెట్టారు. ఆ రోజు రాత్రంతా మెహ్రా దేహం చుట్టూ అందరూ కూర్చొని ఆమె ఇష్టమైన పాటలు పాడుతూ ఆమె జ్ఞాపకాలను మననం చేసుకుంటూ గడిపారు. ఆ రాత్రి మెహ్రా దేహాన్ని ఉంచిన ఆ మండలి హాల్లో విచారం కంటే ఆనంద వాతావరణంతో నిండిపోయింది. మెహ్రా మరలా తన ప్రియతమ బాబాతో కలిసి ఇక ఎప్పటికీ ఆయనతోనే కలిసి ఉండడానికి తుదకు ఆమెకు స్వేచ్ఛ లభించడం వలన కలిగిన సంతోషంతో ఆ వాతావరణం నిండిపోయింది. ఆ రాత్రి ఆ మండలి హాల్లో ఎందుకంత ఆనందంగా ఉందంటే బాబా భౌతికంగా అక్కడ ఉన్నట్లుగా అక్కడ ఉన్న వారందరూ అనుభూతి చెందారు. 1969లో మణిజా బాబా క్రిప్లో ఉండగా ఆయన దేహం మీద సేకరించిన కొన్ని గులాబీ పూలు మెహ్రా సమయం వచ్చినప్పుడు ఆమె దేహం మీద పెట్టాలనే ఉద్దేశంతో 20 సంవత్సరాల పాటు వాటిని ఆమె గదిలోనే భద్రపరుస్తుంది. ఇప్పుడు వాటిని తెచ్చి మెహ్రా బ్లౌజ్ కింద ఆమె హృదయంపై ఉంచగానే అప్పటికే ప్రకాశవంతంగా ఉన్న ఆమె ముఖంపై ఆనందపు అలలు విరమూశాయి. మరునాడు మే 21వ తారీఖున ఉదయం 6 గంటలకు మెహ్రా దేహాన్ని మెహ్రాజాద్ నుండి ఒక వ్యాన్లో మెహ్రాబాద్కి తీసుకువెళ్ళారు. మెహ్రాబాద్లో బాబా సమాధికి ఎదురుగా, మెహ్రాబాద్ పండుగ బాబా సమాధికి ఎదురుగా ఒక సభామండపం మీద
సభామండపం ఉంటుంది. దాని మీద మెహరా కోసం ఒక అందమైన వుడ్తో తయారు చేసిన కాఫీని ఉంచారు. అందులో ఆమె దేహాన్ని పెట్టి ఆమె మెడ చుట్టూ 3 గులాబీ పువ్వులు పెట్టి, ఆమె పాదాల దగ్గర ఒక గులాబీ పువ్వు పెట్టి, ఆమె శరీరం మీదుగా ఒక అందమైన పూలదండను పెట్టారు. ఆ తర్వాత ఆ కాఫీని తీసుకెళ్ళి బాగా సమాధి లోపల కాసేపు ఉంచి ఆరతి ప్రేయర్స్ ముగించిన తర్వాత ఆ కాఫీని బాగా రైట్ సైడ్, అంటే బాగా సమాధికి రైట్ సైడ్ ఒక బల్ల వేసి దాని మీద కాసేపు ఉంచారు. ఆ తర్వాత మెహరా కోసం తయారు చేసిన క్రిప్ట్ దగ్గరికి ఆ కాఫీని తీసుకొచ్చి పెట్టారు. అయితే అప్పుడు మణి 1969లో బాగా క్రిప్ట్లో ఉండగా ఆయన పాదాల దగ్గర సేకరించిన మట్టిని కొన్ని బ్యాగుల్లో తెచ్చిపెట్టింది. కొంచెం మట్టి తీసుకుని మెహరా కాఫీలో ఆమె దేహం పక్కగా కొంత జల్లి మిగతాది అందరికీ పనిచేసింది. కాఫీ మూసేసిన తర్వాత దాని మీద వేయడం. అయితే ఇలా చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రేమికులంతా ఆమెకు వీడ్కోలు పలుకుతూ పూలు చల్లిన తర్వాత ఆ కాఫీని మూసేసి తాళ్ల సహాయంతో ఆ క్రిప్ట్లోకి దించేశారు. ఈ విధంగా అందరూ మట్టి వేసిన తర్వాత మెహరా సమాధిని పూర్తి చేసేసారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. బాగా ఉండగానే తన సమాధికి ఇరువైపులా 11 సమాధులు, మొత్తం 11 సమాధులు కావాలని ఆదేశించారు. అక్కడ పాద్రి ఉన్నాడు. పాద్రి ముందుకు వచ్చి, మహాప్రభు ఈ చాలా గట్టి నేల, ఇక్కడ 11 గొయ్యలు అవ్వాలంటే మా వల్ల అవ్వదు అని చేతులు ఎత్తేశాడు. అప్పుడు బాగా అంటారు, సరే ఒక పని చేయండి, మెహరాకి మాత్రం గొయ్యి తవ్వండి, ఆమె దేహాన్ని అక్కడ ఉంచండి, ఇక్కడ సమాధి చేయండి అని చెప్పారు. మిగతా వాళ్ళందరికీ కూడా క్రిమేషన్ చేసేసి యాషెస్ పెట్టేసి పైన సమాధి కట్టేయండి అన్నారు. అలా బాబా చెప్పినట్లుగానే మెహరా బాబాలో ఐక్యం అవ్వడానికి ముందుగానే, కొన్ని సంవత్సరాలకి ముందుగానే, ఎటువంటి మిషనరీ కావడానికి ఎటువంటి మిషనరీ లేని ఆ టైంలో మాన్యువల్గానే ఆ గొయ్యిని తవ్వి ఉంచారు. అయితే మెహరా సమాధి పూర్తయిన తర్వాత మణి బాబా సమాధిలోకి వెళ్ళి, బాబా నువ్వు వెళ్తూ నీ అపూర్వమైన నిధిని నాకు అప్పగించావు, ఇక మళ్ళీ ఆ నిధిని నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, నా బాధ్యత పూర్తయింది అని చెప్తుంది. ఎప్పుడు కూడా మెహరా మెహరా సమాధికి ప్రణామంలో అర్పించినప్పుడల్లా ఏం చెప్తుండేదంటే, మెహరా నువ్వు బాబాని ఎలా ప్రేమించావో మేము కూడా బాబాను అలాగే ప్రేమించేటట్టు, నువ్వు బాబాని ఎలా సంతోషపెట్టావో అలాగే మేము కూడా బాబాని సంతోషపెట్టేటట్లు మాకు సహాయం చెయ్యి అని ప్రార్థించేది. మనం కూడా మెహరాను అలాగే ప్రార్థించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.